సో హైదరాబాద్ మహానగరంలో నేరేడ్మెట్ డివిజన్లో నేనున్న మిత్రులారా. సో ఈ నేరేడ్మెట్ డివిజన్లో చాలా రోజుల క్రితం జూలకంటి కిష్టయ్య అని ఒక పెద్ద మనిషి ఉంటుండే. ఈ నేరేడ్మెట్ ప్రాంతానికి అంతా కూడా ఆయన ఒక పెద్ద మనిషిలాగా వ్యవహరించిన ఆయన పోలీస్ పటేల్ కూడా ఈ నేరేడ్మెట్ డివిజన్కి. సో తర్వాత వాళ్ళ తనయుడు జగన్ గౌడ్ కూడా గౌడ సామాజిక వర్గంలో ఉంటూ వారి కమ్యూనిటీనే కాకుండా ఈ డివిజన్లో ఉన్నటువంటి అన్ని బీసీ కులాలకి ఒక వెన్నుదన్నుగా నిలబడుతూ ఆపదకు కానీ కష్టానికి కానీ ఎట్లాంటి సహాయం అవసరం ఉన్నా కానీ ముందుండు నడిపించిన వాడిగా జగన్ గౌడ్కు మంచి పేరుంది. ఇప్పుడు వాళ్ళ తాత చేసినటువంటి మంచి కార్యక్రమాలని, వాళ్ళ నాన్నగారు చేసినటువంటి ఒక మంచి ఉన్నతమైన పెద్ద మనిషితనాన్ని స్ఫూర్తిగా తీసుకొని జూలకంటి కిష్టయ్య మనుమడు జేకే సాయి గౌడ్ ఈ నేరేడ్మెట్ ప్రాంతానికి ఏ అవసరం వచ్చినా పేదవాళ్ళకి ముందడుగు వేస్తూ ప్రతినిత్యం అన్న అంటే నేనున్నా అనే విధంగా యువకులకు కావచ్చు, అటు పెద్ద మనుషులకు కావచ్చు, చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఎవరిని మందలించిన వాస్తవంగా ఇందాకే నేను కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేసిన. సో కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుండి జేకే సాయి గౌడ్కి పార్టీ అవకాశం ఇచ్చి పంపిస్తే మరి గెలుస్తాడా అనే మరి నిజంగా మైలేజ్ ఉంటుందా జేకే సాయి గౌడ్కి అంటే ఖచ్చితంగా గెలుస్తుందన్నా. చాలా మంచోడు, మేము వ్యక్తిగతంగా చూస్తున్నాము, మేము కూడా ఆయన సహాయాలు పొందిన వాళ్ళమే అని చెప్పి నేను అడిగిన 2-3 మహిళలు చెప్పిర్రు, ఒక పెద్ద మనిషి కూడా చెప్పిండు ఇందాకనే. ఈ జూలకంటి కిష్టయ్య అని నేను ఎవరి పేరైతే ప్రస్తావిస్తూ ఉన్నానో జేకే నగర్ అని చెప్పేసి ఆయన ఉన్నప్పుడు 33 ఎకరాలతోని ఒక కాలనీయే ఏర్పాటు చేసిండట జూలకంటి కిష్టయ్య. సో ఈ నేరేడ్మెట్ అంతా కూడా ఈ జూలకంటి ఈ ఫ్యామిలీకి మంచి అటాచ్మెంట్ ఉన్నారు అందరు ఓటర్లు. సో ఈరోజు జేకే సాయి గౌడ్ నా ముందున్నాడు. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ నుండి మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత సంబంధం ఉన్నటువంటి నాయకునిగా కూడా ఈ ప్రాంతంలో మంచి పేరు మోస్తా ఉన్నాడు సాయి గౌడ్. ఏమంటారు సాయన బాయనా? అంత మంచిదేనా? ఓకే, ఏమంటారు? మంచి జూలకంటి కిష్టయ్య గారి మనుమడిగా జగన్ గౌడ్ గారి తనయుడిగా బయలుదేరుతూ ఉన్నారు, చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది? నేరేడ్మెట్ నుండి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చి పోటీ చేయమంటే జేకే సాయి గౌడ్ నిజంగానే పోటీ చేస్తాడా? 100% అన్న, 100% రెడీ ఉన్నాము. స్థానికులం, రేపు పొద్దున దేనికైనా రెడీ, పోటీ చేస్తాం, విన్ అవుతాం కూడా. సో జేకే సాయి గౌడ్ ఏ పని ప్రారంభించినా కానీ మంచి మ్యాక్స్ రిజల్ట్స్ తీసుకొస్తాడు. అది ఎన్నికలప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలు, మీ నేరేడ్మెట్ డివిజన్ ప్రజలు చూసిరు. మీరు మర్రి రాజశేఖర్ గారిని గెలిపించినటువంటి అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, అప్పుడు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, ఇవన్నీ మీ ప్రజలు చూసిరు. సో జేకే సాయి గౌడ్ గారిని, అటు జూలకంటి కిష్టయ్య, జూలకంటి జగన్ గౌడ్ గారి తనయుడిగా మిమ్మల్ని మరి నిజంగా మీరు నేనైతే ఇంతకుముందు కొంతమందిని మందలించే ప్రయత్నం చేసిన మీ డివిజన్లో. సో నేను అది మళ్ళీ మాట్లాడతాను మీతోని. సో ఎట్లా ఉంటుంది మరి పబ్లిక్తోని? నిజంగా మంచి అటాచ్మెంట్ ఉందా? మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒకవేళ టికెట్ ఇచ్చి పోటీ చేపిస్తే గెలుస్తారా? 100% అన్న. మార్నింగ్ లేస్తే పబ్లిక్లోనే తిరుగుతాం మేము. మార్నింగ్ లేచి ఎవరు ఇంటి ముందుకు వచ్చి డోర్ కొట్టి పిలిచి ఈ పని ఉంది మాకు, ఈ పని చేయాలని అంటే 100% వాళ్ళు వెంట వెళ్తాము. వాళ్ళ సార్ న్యాయం ఉంటే వాళ్ళ సార్ న్యాయం చేసి చూపిస్తాం. సో మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి మంచి ప్రధాన అనుచరునిగా పేరుంది మీకు. సో ఎట్లా మరి మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ కాన్స్టిట్యున్సీని ఏ రకంగా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉందన్న, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది, అనుకున్నటువంటి పనులు జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీకి నిధులు వాళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి బ్రహ్మాండంగా ఖర్చు పెట్టి డెవలప్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు సాధ్యమవుతుందా? అంటే ఎమ్మెల్యే గారికి మీరు దగ్గర కాబట్టి అడుగుతున్నాం. ఇబ్బంది అవుతుందన్న, కానీ మా ఎమ్మెల్యే గారు మామూలు గారు 100% సాధించుకుంటున్నాడు. ఈ 1 year స్పాన్లో, లాస్ట్ 1 year స్పాన్లో ఆర్కేపురం బ్రిడ్జ్ శాంక్షన్ చేయించుకున్నాడు. ఓకే, అది మెయిన్ ప్రాబ్లం, మాకున్న ప్రాబ్లం ఆర్కేపురం బ్రిడ్జ్. అది ఎక్స్ట్రా 3 lanes శాంక్షన్ చేయించుకున్నాడు. వాజ్పేయి నగర్ అండర్ పాస్ ఆర్యూబీ శాంక్షన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ శంకుస్థాపన ఉంది. అసలు లాస్ట్ 20 years నుంచి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. అసలు వాజ్పేయి నగర్ అయితే ఎంత ఇబ్బంది ఉంటే అంత ఇబ్బంది ఉంటుండే. బట్ ఇప్పుడు శాంక్షన్ అయింది. నెక్స్ట్ మంత్ ఆర్ 2 monthsలో, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 monthsలో శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు, ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. అరుంధతి హాస్పిటల్ అని ఒకటి పెట్టాడు మా అన్న. ఓకే, ఫ్రీ. ఎవరైనా వెళ్ళండి ఈ కాన్స్టిట్యున్సీ కాదు, ఎవరైనా కానీ ఆల్ ఓవర్ తెలంగాణ. ఓకే, నియోజకవర్గం ఎక్కడి నుంచైనా పోవచ్చు, ఎక్కడి నుంచైనా వెళ్ళండి. ఓకే, ఎట్లుంటుందన్నా మరి సర్వీస్ ఎట్లా ఉంటుంది? ప్రైవేట్ హాస్పిటల్ ఎలా ఉంటుంది సార్, అలా ఉంటుంది. అంతేనా? అలా తగ్గేదే లేదు. మీరు చూడండి కావాలంటే మీకు. ఓకే, మొత్తం A to Z, టాప్ టు బాటమ్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు అదే హాస్పిటల్. నీకు నీ ఆపరేషన్ కానీ,
నీది కానీ క్యాట్రాటిక్ ఐది కానీ ప్రెగ్నెంట్ ఉమెన్లకి వాళ్ళకి డెలివరీస్ కానీ డయాలసిస్ పేషెంట్స్ కానీ ఓపెన్ హార్ట్ డయాలసిస్ కూడా ఫ్రీ ఓపెన్ హార్ట్ సర్జరీస్ మీకు ఏమన్నా కాలు ఇరిగిన బోన్ ఏమన్నా రాడ్ లేయాలన్నా అన్ని ఫ్రీ వాళ్ళ మదర్ పేరు మీద పెట్టాడు అన్న అరుంధతి హాస్పిటల్ అని దుందిగల్లో ఉంది ఓకే చలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు మల్కాజ్గిరి నుంచి ఎవ్రీడే అంబులెన్స్ సర్వీస్ ఉంది ఫ్రీ సర్వీస్ హాస్పిటల్ పోవడానికి కొంతమందికి పేదోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంటుంది కదా సో వాళ్ళకి ఫ్రీ సర్వీస్ డైలీ ఒక రూట్ ఉంటుంది 3 days మళ్ళీ 3 days రిపీట్ అవుతుంది సండే ఉండదు సో మీరు పనిచేసి గెలిపించుకున్నందుకు మంచి గొప్ప నేతనే గెలిపించుకున్నారు చాలా గొప్ప నేత ఓకే సో అప్పుడు జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో అటు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది ఇటు బీజేపీ పార్టీ పోటీ చేసింది ఎమ్మెల్యే ఎలక్షన్స్ నాటే జోక్ అది అంత హడావిడి ఉంటుంది రాత్రికి రాత్రే ఓటర్ చేంజ్ అవుతూ ఉంటాడు సో అట్లాంటి పరిస్థితులలో ఇంత గట్టిగా సాయి గౌడ్ ఎట్లా పని చేయగలిగిండు మరి రాజశేఖర్ రెడ్డిని గెలిపించుకోవడానికి విన్ చేయించుకుందాం అనుకున్నాము అన్నని ఇక నిద్ర లేకుండా కార్యకర్తలు కూడా ఏ కార్యకర్త కూడా డిస్టర్బెన్స్ అవ్వలేదు అందరం ఐక్యతతో కూర్చొని అందరం కలిసి పనిచేసుకున్నాం సో మీ డివిజన్లో ఉన్నటువంటి బీసీ కులాలకు సంబంధించిన ఎన్ని ఓట్లు అయితే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి పోయి నేను హామీ ఇస్తున్నా ఎమ్మెల్యే గారిని గెలిపియండి నేనే దగ్గర నుండి పని చేపిస్తా అని చెప్పినట్టుగా కొంచెం సమాచారం ఉంది ప్రతి కాలనీకి వెళ్ళినాం ప్రతి కాలనీకి మాట ఇచ్చినాం పని కూడా చేస్తున్నాం మాట ఇవ్వడమే కాదు పాస్ట్ 1 year గా ఒక 1-2 months లేట్ అవ్వచ్చు డిలే అవ్వచ్చు గవర్నమెంట్ లేదు కాబట్టి బట్ పని చేస్తున్నాం అవుతున్నాయి కూడా పనులు మన గవర్నమెంట్ కూడా ఇవాళ ఒక 1 month లేట్ ఇచ్చినా కానీ మాకైతే పనులు అవుతున్నాయి ఓకే సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయిందన్న సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ రకంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన నిజంగా ఓటర్లని సాటిస్ఫై చేసేంత మంచి పథకాలు అందుతున్నాయంటారా ఇప్పుడు గవర్నమెంట్ గురించి నేను చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి చూస్తే మీకే తెలుస్తుంది ఏం చెప్తారో తెలుస్తుంది కదా పబ్లిక్ ఒకటే క్వశ్చన్ గవర్నమెంట్ని ఎందుకు ఇంకా సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టట్లేదు పాస్ట్ 2 year లాస్ట్ ఇయర్ ఇయర్ కాబట్టి లాస్ట్ ఇయర్ 23 జనవరిలో అయిపోయింది దాని పదవీ కాలం 1.5 year అయిపోతుంది ఇంకా పెట్టట్లేదు అధికారులే ఇన్ఛార్జ్ మినిమం 6 months అయితే పెడతారు 6 months అయిపోయి 1.5 year అవుతుంది ఎందుకు పెట్టలేకపోతున్నారో వాళ్ళకే తెలుసే ఎందుకు పెడతలేరు కూడా వాళ్ళకి తెలుసు పబ్లిక్కి తెలుసు పెడితే ఏమవుతుందో కూడా తెలుసు పబ్లిక్ గవర్నమెంట్కి తెలుసు పబ్లిక్ కూడా తెలుసు పెడితే ఏమవుతుంది దాని గురించి ఇంకేం చెప్తాం చెప్పండి సో పబ్లిక్లో తిరుగుతూ ఉంటారు సాయిబాయ్ ఇప్పుడు జూలకంటి కిష్టయ్య మీ తాతగారు ఉన్నారు మీరు పబ్లిక్లోకి పోయినప్పుడు మీ డివిజన్లో ఉన్నటువంటి పబ్లిక్ తాతగారి గురించి మాట్లాడేటప్పుడు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు హ్యాపీ ఫీల్ అవుతాం ఏమేమి జ్ఞాపకాలు చెప్తుంటారు అప్పుడు తాత ఈ మధురనగర్ అని ఒక 278 సర్వే నెంబర్ ఒకటి ఉంటుంది అది మొత్తం వాళ్ళే ఇచ్చిరంట ఆ టైంలో మేము చూడలేదు కానీ పబ్లిక్ అంటుంటే వింటుంటాము వాళ్ళు చెప్పింది ఫ్రీగానే ఇచ్చిండు మీ తాత వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి ఆయన పోలీస్ పటేల్ ఉండే కాబట్టి ఆయన చేతిలో అంతా హ్యాండ్ ఓవర్ ఉండే వాళ్ళకే దాన ధర్మాలు చేసిండు ఎంతో మంది పెళ్లిళ్ళు చేసిండు అని చెప్తారు కొంతమంది ముసలోళ్ళు వస్తారు వచ్చి మా పెళ్లి చేసింది మీ తాతనే అయ్యా అని చెప్తుంటారు ఎట్లా ఫీల్ అవుతారు అట్లా చాలా హ్యాపీ అనిపిస్తుంది అవన్నీ విన్న తర్వాత నేను ఎందుకు కావద్దు అనుకున్నారా లీడర్ అలా ఏం లేదు కానీ మా తాతలాగా మేము కూడా సేవ చేయాలని కోరిక మాకు ఉంటుంది మా ఫాదర్ లాగా మాకు సేవ చేయాలని కోరిక ఉంటుంది ఓకే సో చాలా మంది మందలిస్తూ ఉంటారు ఇట్లా చాలా మంది మందలిస్తారు సో ఇప్పుడు జేకే కాలనీ అని చెప్పేసి ఒక ఏరియా ఉంది అని చెప్తున్నారు కదా సో అది కూడా మీ డివిజన్ కిందకే వస్తుంది కదా అది 137 వస్తుంది లాస్ట్ టర్మ్కి మా డివిజన్ ఉండే ఈసారి డివిజన్ బైఫర్కేషన్ అయింది కాబట్టి మొన్న 5 years లేకుండే అది 137 డివిజన్ ఉంది ఇప్పుడు మళ్ళీ బైఫర్కేషన్ ఛాన్సెస్ ఉన్నాయి కలిసే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇంకోటి అన్న మీరు బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ తీసుకొని వచ్చి కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసే వాళ్ళతో బీజేపీ పార్టీ నుండి పోటీ చేసే వాళ్ళతో ఏమన్నా ఇబ్బందులు అయితే అంటారా మీరు అనుకున్నట్టు గెలిచి రాగలుగుతారా అని వాళ్ళతో ఇబ్బందులు ఏముంటాయండి అందరం హాయ్ బాయ్ అనుకునే టైప్ అట్లా ఏమి ఇబ్బంది ఏముండదు వాళ్ళ క్యాలిబర్ ఏముంటే వాళ్ళు చూపిస్తారు నా క్యాలిబర్ నేను చూపించుకుంటాను ఓన్లీ క్యాలిబర్ మీద నడిచేయండి అంతే మరి ఎవరు నాకు గ్రౌండ్ లెవెల్లో నేను వర్క్ చేస్తోని నాకు ఆపోజిట్ ఎవరైనా నిలబడండి దానికి ఏముందని మనం వర్క్ చేస్తాం దేవుడు ఉన్నాడు మా తాత మా డాడీ ఆశీర్వాదం ఉంది రాజశేఖర్ అన్న ఆశీర్వాదం ఉంది మల్లారెడ్డి సాబ్ ఆశీర్వాదం ఉంది కేసీఆర్ సార్ ఆశీర్వాదం ఉంది బరాబర్ గెలుస్తాం ఇలా తగ్గేదే లేదన్న ఓకే ఇంకోటి అన్న మన సర్వై పాపన్న గౌడ్ విగ్రహం కూడా మీరు ఒక ఏరియాలో పెట్టినట్టుగా సమాచారం ఉంది నేను క్రాస్ రోడ్ ఓకే అంటే ఇంకేమేం చేస్తూ ఉన్నారన్న అంటే
గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన పాపన్న విగ్రహం ఎస్టాబ్లిష్ చేశాను నేరెడ్మెట్లో. ఆ టైంలోనే మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారిని పిలిచాను. ఇంకోటి అడగాలి మీరు మిమ్మల్ని, ఈ పాపన్నకు సంబంధించిన ఒక వినాయక చవితిలో ఏర్పాటు చేసే పాపన్న చౌరస్తా ఒకటి ఉంటుందా? మీరు వినాయకుడిని ఏదో పెట్టుకుంటారు కదా మీ నేరెడ్మెట్లో, ఆ పాపన్న చౌరస్తా. పాపన్న చౌరస్తా అక్కడ వినాయకుని చాలా ఇష్యూ జరిగి ఉండే. అవును, దాన్ని మీరే మళ్ళా మీద వేసుకొని అంత క్లియర్ చేసి అవును ఘనంగా నిర్వహిస్తా ఉన్నారంట. ఇప్పుడు ఎట్లానా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏముంటుండే? మామూలుగా ప్రాబ్లం మీద అక్కడ మొత్తం వేరే వాళ్ళు వచ్చి వినాయకులు పెట్టి కొంచెం వేరేలాగా చేద్దామని చూశారు. ఓకే, అవ్వకుండా ఆపాము అంతే. లోకల్గా ఉంటాం కాబట్టి ఆపాము. పాపన్న చౌరస్తా మీన్స్ గౌడ సామాజిక వర్గానికి సంబంధించింది అంటే అన్ని సామాజిక వర్గానికి సంబంధించింది. బట్ పేరు మాత్రం పాపన్న అని ఎస్టాబ్లిష్. పేరు ఒకటే పాపన్న ఎస్టాబ్లిష్. అన్ని కులాలు వస్తాయి, అన్ని కులాలు రావాలి. అన్ని కులాలని ఐక్యత చేయడం కోసమే కదా మా పాపన్న ప్రయత్నం చేసి. ఓకే, పాపన్న చేసిన యుద్ధం కూడా అదే అదే అన్న. అందరూ అన్ని కులాలను ఐక్యత చేయడానికనే ఆయన ప్రయత్నం చేసింది. మేము కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం. ఓకే, అట్లే ఈ కులం ఆ కులం అని ఏం లేదు, అందరితో కలిసి ఉండాలనే మా కోరిక. సో ఎన్ని ఓట్లు ఉంటాయి అన్న మీ నేరెడ్మెట్ డివిజన్? లాస్ట్ ఇయర్ కి 53,000 ఉండే ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంకి. ఇప్పుడు కొంచెం పెరుగుతాయి. 53,000 డివిజన్లు పెరిగే పరిస్థితి, డివిజన్లు పెరిగితే ఓట్లు కూడా పెరిగాయి. అవును. సో అన్న నేరెడ్మెట్ డివిజన్లో ఇప్పటి వరకు అటు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఏమైనా పరిస్థితులు ఉన్నాయా? ఉంటే ఒకవేళ అవి ఏంటి? అసలు అవి నిజంగా మిమ్మల్ని గెలిపిస్తే మరి వాటిని మీ భుజాన్ని వేసుకొని పనిచేసేంత అది ఉంటుందంటారా? 100%. ఇక్కడ మధుర నగర్ అని ఒక కాలనీ ఉందన్న. మధుర నగర్, రేణుకా నగర్ అని 2 కాలనీలు ఉన్నాయి. ఓకే, 278 సర్వే నెంబర్ కిందకి వస్తాయి. ఓకే, అవి భూదాన్ భూములు అంటారు. భూదాన్ భూములు. అప్పుడు పబ్లిక్ వచ్చి సెటిల్ అయ్యారు, ఇల్లులు కట్టుకున్నారు, అన్ని కట్టుకున్నారు, అన్ని అయిపోయినాయి. కానీ గవర్నమెంట్ కొన్ని రిజిస్ట్రేషన్స్ చేసినాయి. ఇనాం ఓకే, కొన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి, కొన్ని అవ్వలేవు. కొన్ని ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకొక 60% పెండింగ్ ఉంది. 100% రేపు పొద్దున ప్రజలు నాకు మంచి అవకాశం ఇస్తే అది నా భుజం మీద వేసుకొని నేను పబ్లిక్గా తిరిగి 100% అది చేపిస్తా. ఎందుకంటే పబ్లిక్ ఏ రకంగా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు అక్కడ ఆ ఏరియా. 100 స్క్వేర్ యార్డ్స్, 50 స్క్వేర్ యార్డ్స్, 80 చిన్న రేపు పొద్దున పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా అవే ల్యాండ్ల మీద డిపెండ్ అయి ఉంటారు. అయితే అమ్మలేరు దాన్ని. దాని బ్యాంక్ లోన్ రాదు, ఏం రాదు, వాళ్ళకి ఏ ఆప్షన్ లేకుండా అయిపోయింది. అది మేజర్ ప్రాబ్లం మా దగ్గర ఉన్నది. మెయిన్ కాలనీ ఒక 50 ఎకరాలు 55 ఎకరాలు ఉంటుంది. సో ఆ కాలనీ మెయిన్ ప్రాబ్లం అది మాత్రం 100% చేయనికే నేను ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ చేస్తున్నాం కూడా. అవకాశం ఇస్తే సాయిగౌడ్ ఏందో పబ్లిక్కి తెలుసు. పబ్లిక్ లో ఎంత గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తానో, ఏ కలెక్టర్ వరకు వెళ్ళానా, ఎంఆర్ఓ గారికి వెళ్ళానా, ఆర్డీఓకి వెళ్ళానా, మా ఎమ్మెల్యే గారి సపోర్ట్తోని 100% అది రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత ప్రయత్నం చేస్తాను కూడా. ఓకే, ఇంకోటి సార్ అన్న, ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది. మీకంటే ఎక్కువ సరే మీరు గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. బ్రీఫ్గా ప్రజల యొక్క కష్టాలు ఏంటిది అనేది మీకు స్పష్టంగా తెలిసినట్టే మీరు ఉన్నారు, మీకు తెలుసు ఆల్రెడీ. సో వాళ్ళిద్దరు నేతలు మీకంటే ఎక్కువ మిమ్మల్ని మీలాగా టాలెంట్తో కొట్టలేక డబ్బుతో కొట్టడానికి సిద్ధమైతే సాయిగౌడ్ ఎట్లా ఎదుర్కొంటాడు? పబ్లిక్ ఉన్నారు కదన్న, గ్రౌండ్ సింపుల్ అన్న. నేను నమ్ముకునేది పబ్లిక్ ని, జనాలను నమ్ముకుంటా. మార్నింగ్ లేస్తే పబ్లిక్ లో తిరుగుతా. డబ్బు ఏముందన్న, ఇవాళ ఉంటే రేపు పోతుంది. డబ్బుతో మ్యాటర్ కాదు కదా. డబ్బు తీయాలంటే అందరు తీయవచ్చు, ఎవరికి ఎవరి సత్తా అనుకుంటుంది. డబ్బు కాదు, నేను పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చిన గ్రౌండ్ లెవెల్ ఉంటా అంతే. వాళ్ళు ఏ విధంగా నన్ను ఎదుర్కోనికి ట్రై చేయని పబ్లికే నన్ను గెలిపించుకుంటారు. సాయిగౌడ్ ఏందో పబ్లిక్కి తెలుసు, ఏ లెవెల్లో తిరుగుతానో పబ్లిక్కి తెలుసు. చాలా గట్టి నమ్మకం మీద ఉన్నారు కార్పొరేటర్ అవుతారు అని నమ్మకం ఉందన్న. మేము చేసిన మంచి పనులు అలాంటి 100% నమ్మకం అయితే ఉంది. సో మీ కమ్యూనిటీలో గౌడ సామాజిక వర్గంలో 6 సంఘాలు ఉంటాయి. సో వాటన్నిటికీ మీరే కొద్దిగా పెద్ద దిక్కుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు అని చెప్తాము. 6 సంఘాలను ఎట్లా కొలాబరేట్ చేయగలుగుతున్నారన్నా? అంతా మా ఫ్యామిలీసే అన్న, కానీ ఏం లేదు. డాడీ నుంచి వచ్చినాయి అవి. నెక్స్ట్ మా అలాంటి మేమున్నాం, మా బాబాయ్ ఉన్నాడు, మా బ్రదర్స్ ఉన్నారు, కజన్ బ్రదర్స్ అందరం కూర్చొని ఐక్యతతోని ఏ కొట్లాటలు లేకుండా ఒక 300 కుటుంబాలను అయితే సేఫ్ జోన్లో వేసి నడిపిస్తున్నాం. 300 కుటుంబాలు బతుకుతాయి మా సొసైటీ మీద. 300 కుటుంబాలకైతే ఆధారం చూపిస్తున్నాం అందరం కలిసి. ఒక 5-6-10 మంది దాకా ఉన్నాము. ఇంతకుముందు డాడీ ఒక్కడు వన్ మ్యాన్ ఆర్మీ ఉండే. ఇప్పుడు మేము ఒక 5-6 ఉన్నాం బాబాయ్తో కలిపి అందరం కలిసి. ఒక 300 కుటుంబాలను మాత్రం సేఫ్ జోన్లో ఉంచినాం. వాళ్ళకు మార్నింగ్ లేస్తే నైట్ వరకు వాళ్ళకి అన్ని విధాలుగా మేము సపోర్ట్, అంటే ఇల్లు అన్నీ వాళ్ళు నడిచేది బిజినెస్ ఏది నడిచినా, వాళ్ళు కూలి పనులు చేసుకోలేని వాళ్ళు పనులు చేసుకో వాళ్ళకి మా నుంచి ఉపాధి ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది. మనం వాళ్ళను వాళ్ళ జీవన గమనంలో మంచిగా ఉండేటట్టుగా చేస్తాం. ఓకే,
సో ఆ ఓట్లు ఇలానే ఉన్నాయా? కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. అంటే మీ బ్యాడ్ లక్ అది. బ్యాడ్ లక్ ఏముందన్న, అందరూ ఉంటుంది వాళ్ళ. ఇంకోటి మీరు చెప్పినట్టుగా కిష్టయ్య గారు ఇచ్చినటువంటి కాలనీ ఏదైతే ఉందో, జేకే కాలనీ అయితే ఏదైతే ఉందో, అది మీ డివిజన్లో ఉంటే మీకు ఇంకా కలిసి వస్తుండేనేమో. కలిసి వస్తుండే కానీ దాని పక్కన కాలనీస్ కూడా మాకు ఉన్నారండి. మా అంత ఫ్యామిలీసే, అట్లా ఏం ప్రాబ్లం లేదు. అదే కాలనీ వాళ్ళు ఉండాలని ఏం లేదు. పబ్లిక్ అందరం సమానమే. ఏ పబ్లిక్ లో తిరగటానికి ఏ కాలనీ అయితే ఏముందండి, అదొక ప్లస్, ఒక అసెట్ మాకు అంతే. కిష్టయ్య మన్మడు, జగన్ గౌడ్ కొడుకు అంటే ఒక అసెట్. కానీ మాకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది, మేము పబ్లిక్ లో ఉంటాం కాబట్టి ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఇంకోటన్నా, మర్రి రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర ఉంటారు మీరు. సో కలిసినప్పుడు అక్కడ ఇక్కడ ఏమైనా చెవులేసే ప్రయత్నం చేసిరా? అన్న మరి నేను కార్పొరేటర్గా బయలుదేరదాం అనుకుంటున్నా, టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత మీద అని ఎప్పుడన్నా చెవులేసే ప్రయత్నం చేసిరా? ప్రయత్నం చేస్తాము, చేయమని అనలే, ఇంకేం అనలేదు ఉంది. కానీ రాజశేఖర్ గారి దృష్టిలో అయితే ఉన్నారు కదా గట్టిగా, కార్పొరేటర్ చేయాలి, సాయిగా ఉన్నాం, వర్క్ చేస్తున్నాం అన్న. అన్నకు తెలియదా? మేము మాకన్నా చాలా పెద్ద మేధావి మా అన్న. ఆయనకు అన్ని తెలుసు, ఎవరు వర్క్ చేస్తారో తెలుసు, ఎవరు వర్క్ చేయరో తెలుసు. A to Z అన్నకి ప్రతి ఒక్క రిపోర్ట్ వెళ్తుంది. ఎవరి క్యారెక్టర్ ఏందో కూడా తెలుసు, అన్నీ తెలుసు అన్నకి. సో వైన్ సైడ్గా జేకే సాయి గౌడ్ గారినే దింపుతారు అన్నట్టుగా ఆశిస్తున్నారు. ఓకే, అన్నిటికీ సిద్ధంగానే అయితే ఉన్నారు ఎలక్షన్? అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఓకే, అటు ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇటు కిష్టయ్య గారు చేసినటువంటి పూర్వ ఫలాలు మీకు లభిస్తాయి, ఎమ్మెల్యే గారు ఆశీస్సులు ఉన్నాయి. ఒకవేళ సాయన్న మొన్న జరిగినటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఏదన్నా జేకే సాయి గౌడ్కి మంచి నామినేటెడ్ పదవి ఏమన్నా ఇచ్చే పరిస్థితులు ఉంటుందా మరి రాజశేఖర్ గారు? ఛాన్సెస్ ఉండే అన్న, రాలేదు, మా దురదృష్టం అనుకోవాలంతే. ఓకే, ఏం ఆశించేటోళ్ళు, ఏం అడిగేటోళ్ళు? ఇదే ఏదో కార్పొరేటర్ టికెట్ ఏదో ఒకటి ఆశించాలి, లేదా ఏదైనా చైర్మన్ ఏదో ఆశించాలి. ఓకే, మీ డివిజన్ పరిధిలో ఏదన్నా మంచి ఉన్నతమైన నామినేటెడ్ పోస్ట్ ఉందా అన్న? ఇక్కడ ఏం లేదన్న. ఓకే, ఇక్కడ ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఏం లేదు. మా అంటే కో ఆప్షన్ మెంబర్స్ ఉంటారు. ఓకే, ఆఫ్టర్ కార్పొరేట్ ఎలక్షన్స్ అయినాకనే ఉంటాయి మేజర్ ఉండేటి అవి. లేదంటే పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్తే చైర్మన్ పోస్టులు ఉంటాయి కదన్న, మార్కెట్ చైర్మన్స్, ఈ గ్రంథాలయ చైర్మన్, ఇవి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో గతంలో కూడా మీరు కొన్ని బ్లడ్ క్యాంప్స్ చేసిర్రు, అట్లాగే సో కోవిడ్ అప్పుడు కూడా చాలా మందికి అండగా నిలబడ్డారు మీరు. సో మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి ఏదో డిస్టర్బ్ చేసినట్టుగా విన్నా. సో ఎట్లా అంటే మామూలుగా ఎట్లా ఉంటుంది మరి ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు? ప్రతిపక్షంలో ఉన్నామన్నా, ఎదుర్కోనికనే ఉన్నాం కదా. పబ్లిక్ తరఫున నుంచి బరాబర్ మనని ఇబ్బంది పెట్టడానికనే ప్రయత్నం చేస్తారు. అసలు మీరు కూడా తగ్గేటట్టుగా లేరు కదా. తగ్గితే ఎందుకన్నా, జగన్ గౌడ్ కొడుకుని కాదు కదా, అంతే, తగ్గేదే లేదు అంతే. అన్న, జూలకంటి కిష్టయ్య గారి మనమడు మీరు. జూలకంటి కిష్టయ్య కొడుకు జగన్ ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి దేనికి పోటీ చేయలే. వాళ్ళకున్నటువంటి సామాజిక పెత్తనం ఎవరైతే ప్రజలు వాళ్ళకి ఇచ్చిర్రో అదే పెత్తనంతో నిలబడ్డారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు చాలా సహాయాలు చేసిర్రు, మర్చిపోలేని సహాయాలు చేసిర్రు. సో జేకే సాయి గౌడ్ పైసలు సంపాదించుకున్నాడు, కిష్టయ్య మనమడు. సో రాజకీయాలకి పార్టీ టికెట్ తీసుకొని కార్పొరేటర్గా ఎలక్షన్కి పోటీ చేయడానికి బయలుదేరుతా ఉన్నాడు. సాయి గౌడ్ పైసలు పోయి గెలవకపోతే పరిస్థితి ఏంది ఎలక్షన్లలో ఖర్చు పెట్టి అని నేను అడుగుతున్నానా? మీ తాత లేడు యాక్టివ్గా, సరే పెద్ద మనిషి జగన్ గారు లేరు, సాయి గౌడ్ బయలుదేరుతా ఉన్నాడు, పైసలు పోతే సాయన పరిస్థితి నేర్పోద్ది. అలా నా ఒక్కటే చెప్తున్నా, డబ్బు పెట్టి రాజకీయం చేయనిక రాలే, పబ్లిక్లో ఉండడానికి వచ్చాను, పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చాను. నాకు ఇచ్చే అవకాశం ఇస్తే నాకున్న టర్మ్ ఏ పీరియడ్ అయితే ఉంటుందో, ఒక అన్నగా ఒక కొడుకుగా ఏ విధంగా అంటే పబ్లిక్ అలా సర్వీస్ చేయడానికి ఉన్నాను. డబ్బు పెట్టి ఏ రోజు రాజకీయం మీద డిపెండ్ అయ్యి లేదు. సో పని చేస్తా అంటారు అంతే, పని, ఓన్లీ పని అంతే. పైసలు పెట్టే పరిస్థితే లేదు, ప్రసక్తే లేదు. మా ఎమ్మెల్యే సాబ్ నేర్పించింది కూడా అదే మాకు. మీ ఎమ్మెల్యే డబ్బులు పెట్టడానికి ఎంకరేజ్ చేయరా? చెయ్యడు. ఇప్పటికీ ఏ రోజు ఎమ్మెల్యే సాబ్తో ఒక మీటింగ్లో కూర్చుంటే ఆయన అనేది సాయి పబ్లిక్లో తిరుగు, సాయి పబ్లిక్లో తిరుగు, పబ్లిక్ ఇంపార్టెంట్, నువ్వు నా దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడితే కాదు, పబ్లికే ఇంపార్టెంట్ అంటాడు. పబ్లిక్ మేజర్గా ప్రియారిటీ, మేజర్ తీసుకురమ్మంటాడు, ప్రెసిడెంట్లను తీసుకురమ్మంటాడు, ఏమైనా పని ఉంటే చేసి పెట్టంటాడు, నీతో కాకపోతే నా స్థాయి వరకు ఉంటే తీసుకొని రమ్మంటాడు అక్కడ. ఓకే, మనం ప్రజలకి పని చేసిన వాళ్ళం కావాలి మొత్తానికి. మా ఎమ్మెల్యే సార్ కూడా పబ్లిక్గా తిరుగుతూనే మంచిగా ఉంటాడు మాతో, లేదంటే మాకు క్లాసే మాకు ఇక పబ్లిక్లో ఉన్నోనికే వాల్యూ ఉంటుంది అన్న. మా ఎమ్మెల్యే సార్ నేర్పించింది కూడా అదే. మంచి మంచి క్లాసులు ఇస్తారా, ఇట్లా ఉండాలి పబ్లిక్ లో, లీడర్ కావాలంటే ఇట్లాంటి లక్షణాలు, ప్రతిదీ లీడ్ చేస్తాడు మా ఎమ్మెల్యే సార్.
ఏమేమి ప్రోగ్రామ్స్ చేయాలో కూడా చెప్తుంటాడు. ఓకే సరే అన్న, నేరేడ్మెట్లో బీసీ కులాలది మేజర్ ఓటింగ్ ఉంటుందన్న. అవునా? నేరేడ్మెట్లో. అవునా? సో వాళ్ళని ఎట్లా గ్యాదర్ చేసుకోవాలనే ఒక ప్లానింగ్లో ఉన్నారన్న ఎలక్షన్ కోసం? ఇక ప్రతి కులానికి ఒక కమ్యూనిటీ అనేది ఒకటి ఫామ్ ఉంది కదన్న, వాళ్ళకి ఫోరం ఉంది వాళ్ళకి. ఓకే. ప్రతి ప్రెసిడెంట్ సాబ్లు మాకు పరిచయాలే, మేమున్నాం, మా కులానికి మేమున్నాము, ముదిరాజ్ కులం వాళ్ళు ఉన్నారు, యాదవ్స్ ఉన్నారు, ఓకే, కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఓకే, ధోబీ ధోబీ వాళ్ళది. ప్రతి ఒక్క వాళ్ళతో మేము టచ్లోనే ఉన్నాం. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా, ప్రతి వాళ్ళకి ఏ హెల్ప్, ఎంఆర్ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, ఓకే, ఆఖరికి మా ఎమ్మెల్యే గారితో కానీ ఏం పని ఉన్నా కానీ దగ్గరుండి చేపిస్తాం. వాళ్ళతో కలిసిమెలిసి పనిచేస్తాం. చేపిస్తున్నారు. ఇప్పుడు అదే నడుస్తుంది. పాస్ట్ 1 year అదే పనిలో ఉన్నాం. ఓకే. నేను ఎందుకు ఈ క్వశ్చన్ వేసిన అంటే ఈ నేరేడ్మెట్ డివిజన్లో బీసీ కులాలదే మేజర్ ఓటింగ్ ఉన్నది. సో వాళ్ళు అనుకున్న వాళ్ళే ఇన్ని రోజులు కార్పొరేటర్ అయితే వచ్చిండు ఈ డివిజన్లో. సో అందుకే అడిగిన వాళ్ళకి ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి నమ్మకం కల్పిస్తూ ఉన్నారు బయలుదేరినప్పుడు ఎటువంటి ఏ కులానికి సంబంధించి ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా, ఓకే, నా తరఫున ఏది జరిగేది ఉన్నా వాళ్ళతో వెళ్తాను, చేసుకొని వస్తాను. పని ఏ ఆఫీస్ కానీ వెళ్తాను, చేసుకొని వస్తాను. ఓకే. మా ఎమ్మెల్యే గారి సపోర్ట్తో 100% చేస్తాను. ఓకే అన్న. ఇంకోటి, సో ఈ డివిజన్లో నేరేడ్మెట్ డివిజన్లో యువకులు మొత్తం ఉత్సాహంగా జేకే సాయి గౌడ్ని చూస్తూ ఉన్నారు. అది బోనాల పండుగ కావచ్చు, వినాయక చవితి కావచ్చు, హోలీ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను కూడా చూసిన చాలా వీడియోలు, నాకున్నటువంటి వాట్సాప్ గ్రూపులలో మీ వీడియోస్ చాలా పోస్ట్ అయినాయి. అవన్నీ చూసే నేను మీకు కాల్ చేసిన ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి. సో వాళ్ళకి ఎట్లాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారన్నా? ఏం లేదన్న, ఇక్కడ ఈ మధ్య ఎక్కువ గాంజా ఎక్కువ అవుతుంది ఇక్కడ. ఓకే. అంటే ఈ యువతకి ఎక్కువ ఎడిక్ట్ అవుతారు యువత. ఓకే. నేను పడుతున్నారు దానికి అందరూ. నాకు వాళ్ళకి బ్రదర్గా ఒకటి వాళ్ళకి మంచి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆ గాంజా తీసుకుంటే కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి, వాళ్ళ హెల్త్ స్పాయిల్ అవుతాయి, ఎడిక్ట్ అయ్యి బ్రెయిన్లు పనిచేయి. ఒక యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, గాంజాని వదిలేయండి అని చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంకో 2-3 daysలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఈ యువకుల కోసం అధికారుల సపోర్ట్తో వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి గవర్నమెంట్ తరఫున అధికారుల సపోర్ట్తో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే దానివల్ల కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి అన్న. ఆ కుటుంబాలకి ఎఫెక్ట్ అయ్యి రేపు పొద్దున వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి యువతకి ఎంతో జీవితం ఉంటుంది, ఫ్యూచర్ మంచిగా ఎదగాలి వాళ్ళు కూడా. రేపు పొద్దున మన తెలంగాణని ముందుకు వెళ్ళాల్సింది యువకులే. సో గాంజాయి తాగుతా కూడా అన్న అంత మెంటల్ అయిపోతారట, అంత పిస. మనం ఒకటి అంటే వాళ్ళు ఒకటి మాట్లాడడం, మనం ఒక కంటెంట్ మాట్లాడితే వాళ్ళు ఒక కంటెంట్ మాట్లాడడం. ఓస్ట్లో ఉండరన్న, గాంజా తాగిన వాళ్ళు ఓస్ట్లో ఉండరు. వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎవరితో మాట్లాడుతారో తెలియదు. సైక్ అయిపోతారు, ఏం చేస్తారో తెలియదు. కొట్టొచ్చు, తిట్టొచ్చు, నరకొచ్చు కూడా. వెళ్ళిపోతున్నారు పబ్లిక్. సో అది బాగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నాం మేము అందరము. 2-3 daysలో మాత్రం 100% పెడతాం. ఇక్కడ నేరేడ్మెట్లో ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాం. సో మీ ఆధ్వర్యంలో ఈ స్విగ్గీ, జొమాటో దీనికి సంబంధించిన డెలివరీ బాయ్లకు కూడా స్కూటీలు ఇప్పిస్తున్నారు, ఎలక్ట్రానిక్ అని కూడా కొంత విన్నాం. సో అదేందన్నా 58 నుంచి 70 దాకా మందికి స్కూటీలు కూడా పంపిణీ జరిగిందట. అదెట్లా సాధ్యమైందన్న? అది ఇంక్లూడింగ్ విత్ ఎమ్మెల్యే గారా? విత్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కంపెనీతో టైఅప్ అయ్యామన్నా. ఆ కంపెనీ మనకి నిజంగా ఒక నిరుపేద కుటుంబానికి ఫ్రీగా బైక్ ఇచ్చి పని చేసుకోమని చెప్పడం అంటే నాటే జోక్ అది. అవును. అంటే ఎట్లా అన్నది దాని ప్రాసెస్ ఏం లేదన్నా, లైసెన్స్ ఉండాలి, ఓకే, పాన్ కార్డ్, ఆధార్ కార్డు, ఓకే, తీసుకొస్తే పాన్ కార్డ్ ఒకటి ఒరిజినల్ కానీ ఏదైనా ఒకటి పెట్టుకుంటారు, షూరిటీ పర్పస్ అంతే. ఓకే, పెట్టుకుంటారు, నీకు బైక్ ఇచ్చేస్తారు. వితిన్ 10 minutes మీకు బైక్ నీకు చేతులు ఉంటుంది. డైలీ ఇన్ని రైడ్స్ కొట్టాలని లిమిట్ ఉంటుంది. డెలివరీ హోమ్ డెలివరీస్ ఉంటాయి. సపోజ్ స్విగ్గీకి టైఅప్ అయ్యారనుకోండి, రిజిస్టర్ అయ్యారనుకోండి, 10 minutes రిజిస్ట్రేషన్ టైం పడుతుంది. రిజిస్టర్ అయ్యాక డైలీ ఒక 15 orders లిమిట్ పెట్టారు, టార్గెట్ పెట్టామనుకో. సపోజ్ మీరు 15 కన్నా ప్లస్ చేస్తే మీకు ఫ్రీ మెయింటెనెన్స్, ఫ్రీ ఛార్జింగ్ మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ఛార్జింగ్ ఒక క్లస్టర్ పెట్టాం, ఒక సపరేట్. అక్కడికి వెళ్ళి మీ బ్యాటరీ అక్కడ పడేసి ఇంకొక ఛార్జ్ అయిన బ్యాటరీ పెట్టుకొని మీరు వెళ్ళిపోవచ్చు. డెలివరీ సో అక్కడనే ఛార్జ్ అయ్యేదాకా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు టైం ఉంటే ఛార్జ్ పెట్టుకునే కూడా స్లాట్ సపరేట్. ఓకే. చాలా యూజబుల్, ఇది చాలా యూజబుల్ అవుతుంది. మాకు చాలా మంచి పేరు వచ్చింది ఈ ప్రోగ్రామ్ వల్ల. 58 మందికి ఆల్రెడీ మీ చేతుల ద్వారా డైలీ లాస్ట్ వీక్ ఇచ్చాము. డైలీ ఒక 5-6 పోతున్నాయి కూడా ఇప్పటికి. మౌత్ టాక్ తోనే పోతుంది. ఏ పేపర్ యాడ్ ఇవ్వలేదు, ఏ సోషల్ మీడియాలో పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఓన్లీ మౌత్ టాక్ తోనే ఇంతవరకు తీసుకొచ్చాం. ఓకే, వేర్ రెడీ. ఒక 1000 బండ్లు అని కూడా రెడీ ఉన్నాం. 1000 బండ్లు, 1000 నుంచి 1100 బండ్లు కూడా ఉన్నాయి. ఈయన మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెట్టినాం.
ఓకే. ఈయన మా ఏ కంపెనీతో టైప్ అయినా ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈయన మ్యానుఫ్యాక్చర్ యూనిట్, కొంపల్లిలో పెట్టిన మ్యానుఫ్యాక్చర్ యూనిట్. ఓకే. హ్యూజ్ పెద్ద యూనిట్ అది. ఆల్మోస్ట్ ఒక 150 crores ప్రాజెక్ట్ అది. అమ్మా. జస్ట్ పబ్లిక్కి ఫ్రీగా ఇవ్వడం కోసం చేస్తున్నాం. సో వేరే డివిజన్లలో కూడా ఇది నడుస్తుందన్నా? ఓన్లీ ఆల్ ఓవర్ తెలంగాణ. ఓకే. మీరు ఎవడొచ్చి అడిగినా ఇస్తాం. అంతేనా? అంతే. ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీలో ఎవడు స్విగ్గీ అంటే ఊర్లల్లో స్విగ్గీ అవి నడివాయి. అవును. జిహెచ్ఎంసీలో ఎక్కడ ఇవ్వమన్నా కానీ మేము రెడీ ఉన్నాం. అవును. సరూర్ నగర్ కానీ, కుక్కట్పల్లి కానీ, పట్నం కానీ, ఓకే, ఇబ్రాహీంపట్నం, హైదరాబాద్ లో ఏ ఏరియా మూలనైనా ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం. ఓకే, గ్రేట్ అన్న. ఇది ఇంకోటన్నా, ఇదే నేరేడ్మెట్ డివిజన్కు సంబంధించిన ఆర్కేపురం చెరువు ఏదైతే ఉందో దాని గురించి మీ ఎమ్మెల్యే గారు కూడా నాయకులందరినీ పరిగెత్తిస్తున్నాడు దాని అని చెప్పేసి విన్నాను. ఎందుకన్నా అసలు దాని మీద ఏంది స్పెషల్గా? యాక్చువల్గా అది ఏంటంటే చెరువు అన్నది ఆర్కేపురం చెరువు ఈ మన డ్రైనేజ్ లైన్ అంత వెళ్ళి ఆ చెరువులో కలుస్తుంది, ప్యూర్ వాటర్లో కలుస్తుంది. ఏం చేసామంటే సపరేట్ పైప్ లైన్ వేసి కలవకుండా సపరేట్ పైప్ లైన్ వేసి డైవర్షన్ చేసి ఇది ప్యూర్ వాటర్ చేసి టోటల్ వాకింగ్ ట్రాక్, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ చేసి గ్రీనరీ మొత్తం చేసి ఒక మినీ ట్యాంక్ బండ్ టైప్ రెడీ చేద్దామని గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ వచ్చింది. ఓకే. ఎవ్రీ 15 daysకి ఎమ్మెల్యే గారు ఇన్స్పెక్షన్ పెట్టి చేస్తున్నారు దాన్ని. మేము లోకల్ నాయకులం అందరినీ పరిగెత్తిస్తూ ఆ పనిని ఆల్మోస్ట్ 80% అయితే రికవర్ అయింది. ఇంకో 20% అయితే అయిపోతుంది, సంపూర్ణమై ఓపెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే. ఇంకో 20-25% అయితే ఓవరాల్ గా నేరేడ్మెట్ కి అదొకటే ఉంటుందన్నా చెరువు? ఇంకేమైనా అటాచ్మెంట్ చెరువు? మా డివిజన్ కి 2 చెరువులు అన్న. ఓకే. నాగిరెడ్డి చెరువు ఒకటి, ఆర్కేపురం చెరువు. ఓకే. మా డివిజన్. సో ఇంకోటి కూడా బాగానే ఉంటుందా? అది బెటరే. ఓకే. అది మరి ఇంత వరస్ట్ లేదు, అది బెటరే ఉంది, అది కూడా అవుతుంది. మెయిన్ ఇది ఇప్పుడు దీన్ని టార్గెట్ చేసుకొని దీన్ని చేయాలని చెప్పేసి. ఓకే. సో ఇవన్నీ కలిసి వస్తాయి మరి మీకు? ఇవన్నీ కార్పొరేషన్ అన్ని కలిసి వస్తట్టున్నాయి. మా ఎమ్మెల్యే గారి పనితీరు వల్ల మాకు ప్లస్ అవుతుంది చాలా. ఆర్కేపురం బ్రిడ్జ్ ఎక్స్టెన్షన్ ఒకటి, ఆ బ్రిడ్జ్ వల్ల ఎవ్రీడే మార్నింగ్ ఇక్కడ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే వేలాది మంది పబ్లిక్ అయితే బాగా సఫర్ అవుతున్నారు. ఓకే. సో దాన్ని ఏం చేస్తున్నారు, సపరేట్ 3 lane శాంక్షన్ చేయించుకొని వచ్చాడు. స్పెషల్గా సీఎం రేవంత్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చి లాస్ట్ మంత్ అసెంబ్లీ సెషన్స్లో లెటర్ ఇస్తే ఇమీడియట్ శాంక్షన్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. ఇమీడియట్ సీఎం గారు శాంక్షన్ ఇస్తే ఇమీడియట్గా అది అవుతుంది, వర్క్ అవుతుంది, అండర్ ప్రాసెసింగ్లో ఉంది ఇప్పుడు. అది అయ్యిందంటే వీఆర్ సేఫ్ అనమాట. ఇంతకుముందు ఒక యువకుని కూడా అడిగిన, అంటే మామూలుగా వీటి వచ్చే దారిలో టీ తాగుదామని ఒక దగ్గర ఆగినుండే, మీ దగ్గరకు వస్తున్నది ఆ మార్గంలో. సో వట్టిగా మాట పెంచి అడిగిన ఎట్లుంటుంది అంటే, అనేది మీ డివిజన్ కాదట వాస్తవంగా, పక్కపొండి డివిజన్ అట. కానీ ఇక పలానా జేకే సాయిగౌడ్ ఉన్నాడట కదా మరి, పోటీ చేస్తాడట, టికెట్ వస్తే పోటీ చేస్తాడట, ఎట్లుంటామన్నా మరి, ఉంటుందా మైలేజ్ ఉంటుందా, గెలుస్తాడు అంటే, అన్న పక్క గెలుస్తాడే, జర యాక్టివ్గా ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ లీడరు, ఎమ్మెల్యే గారికి చాలా సన్నిహితుడు అన్న అని చెప్పేసి ఒక మాట అన్నాడు. సో యువకులకి గతంలో కూడా క్రికెట్ కిట్ల పంపిణీ పంచిరంట గతంలో ఈ డివిజన్లో. సో ఇట్లా యువకులు కూడా ఓకేనా? మద్దతు ఉంది. క్రికెట్ టోర్నమెంట్స్ పెడతాను, ఎవ్రీ సమ్మర్కి పెడతాను. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సమ్మర్. ఓకే. సమ్మర్కి పెడతాను, క్రికెట్ కిట్స్ పంచుతాను. జనరల్గా పెట్టే జనరల్ ప్రోగ్రామ్ యువకులకు తప్పదు, చేయాలి మనం ఏదో ఒకటి. క్రికెట్ కిట్, వాలీబాల్ టోర్నమెంట్స్, నైట్ టోర్నమెంట్స్ పెడతాను, క్రికెట్ అండర్ రోప్ టోర్నమెంట్స్ పెడతాను. ఇలాంటి బాగానే చేస్తాం, యువకులకైతే బాగానే ఉంటుంది. ప్రతి గణేష్ ఫెస్టివల్కి ప్రతి మండపాన్ని కూడా మనము విజిట్ చేస్తాం పర్టికులర్గా. ఓకే. విజిట్ చేసి వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే ఇచ్చేసి వస్తాం. ఓకే. వినాయక చవితి అప్పుడు కూడా వాళ్ళకి ఇస్తాం, ఒక బలంగా ఉంటారు. సో మీ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారు కూడా మంచి విద్యావంతులు, సాఫ్ట్ క్యాండిడేట్. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్ గురించి ఏమైనా సజెషన్ ఇస్తుందా? ఈ సాఫ్ట్వేర్ కంపెనీ చర్చిస్తారా? ఇస్తాం. ఒకటే మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మొత్తం రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు ఉన్నారు. డబ్బు ఉన్నోళ్ళు కావచ్చు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు, డబ్బు ఉన్న ఉన్నారు, ఏమీలు ఉన్నారు. ఒకటే ఓపెన్ అడుగుతున్నాం మీ అందరినీ, మామూలుగా పబ్లిక్ని అడుగుతాను. ఇంతమంది స్టూడెంట్స్కి బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చే ఒక ఫ్యూ ఎమ్మెల్యేస్లో మా ఎమ్మెల్యే మా రెడ్డి సాబ్ అయితే ఉన్నారు. వేలాది మంది, లక్షలాది మంది పిల్లలకైతే వాళ్ళు నెక్స్ట్ ఉపాధి కలిగించే జాబులు ఇచ్చేది కానీ ఏదైనా కానీ ఇచ్చేది ఎడ్యుకేషన్తో స్టార్ట్. అది ఇచ్చేది మాత్రం మా ఎమ్మెల్యే సార్, మా మల్లారెడ్డి సార్. ఇది మాత్రం ప్రౌడ్గా చెప్తారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణకి, హైదరాబాద్కి ఐటీ కంపెనీస్ వస్తున్నాయంటే ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వల్ల. అందులో మేజర్ రోల్ ప్లే చేసేది, ఒక 50% మేజర్ రోల్ ప్లే చేసేది
మా మల్లారెడ్డి సాబ్ ఇన్స్టిట్యూట్స్, మా మద్రాశేఖర్ సాబ్ ఇన్స్టిట్యూట్స్. సో అది మాత్రం ప్రౌడ్గా చెప్పగలుగుతాను. వాళ్ళు అవి ఉన్నాయి కాబట్టి ఇవాళ వాళ్ళు వస్తున్నారు హైదరాబాద్ ఇట్లా డెవలప్మెంట్ అవ్వడానికి ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ చూపించింది మాత్రం మా ఎమ్మెల్యే సార్ మల్లారెడ్డి సార్ అండ్ మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మాలి రాజశేఖర్. అంతే, ఇది మాత్రం ప్రౌడ్గా చెప్పగలం. ఇప్పుడు మరి రాజశేఖర్ గారు ఈ విషయాలు ఎట్లా అవుతుంది పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ హైడ్రా అని మూసీ అని రకరకాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యక్రమాలకు తెరదీసింది. అవును. సో వాటి మీద చర్చలు జరిపాయా? మా పాలసీ ఏముంటుందన్న, మా అన్న చెప్పేది ప్రతిసారి మా డిస్కషన్లో వచ్చేది ఏంటంటే ఇల్లుని కట్టాలన్నా కూలగొట్టొద్దు. పర్మిషన్ ఇచ్చేది మనమే. మనం ఇన్ ద సెన్స్ అంటే గవర్నమెంట్, అయితే మేముండని వాళ్ళుండని ఎవరైనా ఉండని పర్మిషన్ ఇచ్చేది మనమే, ట్యాక్స్ వసూలు చేసేది మనమే కూలగొట్టడమేనా? ఒకటన్నా వాళ్ళు అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మనిషి ఒక లైఫ్ స్పాన్లో ఒక మిడిల్ క్లాస్ మనిషి ఒక ఇల్లు కట్టగలుగుతాం. జీవిత కాలంలో ఒక ఇల్లు కట్టగలుగుతాం. అది నెల 30,000 జీతం ఉన్నది, 50,000 జీతం ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉన్నది, ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నది. వాడి జీవితాన్ని 30-40 ఏళ్ళు వాడు కష్టపడి వాడు ఇల్లు కడితే వచ్చి మనం కూలగొడితే ఎంతవరకు న్యాయం అంటారు? చూపించి నువ్వు ఏదని చెయ్యి. చూపించకముందే సాటర్డే సండే కాగానే వచ్చి కూలగొట్టడు, వీకెండ్స్ కాగానే కూలగొట్టడు, జీవితం నాశనం అన్నా. 40 ఏళ్ళ కష్టం అన్నా. అక్కడ కుబ్బులాపూర్ దగ్గర ఇక్కడ కూలగొట్టిరన్నా 3 days బ్యాక్ రిజిస్ట్రేషన్ అయిందన్న. 3 days బ్యాక్ గవర్నమెంట్కి ఒక 3 లక్షల రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని 1,50,00,000 ఒక డూప్లెక్స్ ఇల్లు తీసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకొని గృహప్రవేశం పెట్టుకుందాం ఎల్లుండి అనుకునే టైంకి వచ్చేవారికి ఇల్లు మొత్తం కూలగొట్టేస్తే ఎంత అన్యాయం అన్న. వాళ్ళ కూడా జీవితం అన్న, వాళ్ళ పుట్ట మీద కొట్టొద్దు మనం. గవర్నమెంట్ అంటే పబ్లిక్కే మనం ఇవ్వాలి, వాళ్ళ గురించి మనం లాక్కోవాలి. ఇది మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తుంటారు. ఇవ్వాలి, కూలగొట్టడం మనం, అది ఎంతవరకు న్యాయం అన్న. నువ్వు ఇంకో చూపి, ఆల్టర్నేట్ చూపి. 3 days ముందు రిజిస్ట్రేషన్ చేసి కూలగొట్టడం ఏంటన్నా మరీ అన్యాయం కాకపోతే. బోర్డులో పెట్టేది ఉండే ఒక మనిషికి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత బిల్డర్ ఏమో అమ్ముకొని వెళ్ళిపోతాడు, బిల్డర్ సేఫ్ అంటే పెద్దోడేమో మంచిగా ముడితే పెద్దోడేమో మంచిగా కావాలి, పేదోడేమో రోడ్ మీద పడాలి. ఇక అంటారు కదన్న, రిచర్ ఈస్ బికమింగ్ రిచర్ అండ్ పూర్ ఈస్ బికమ్ పూరర్ అని. ఇదే అన్న ఎగ్జాంపుల్. జీవిత ఆశయం మనం ఒకరి ఇల్లు ఇంకోటి అంటారు అప్పులు చేసి కేసీఆర్ అప్పులు చేసినారు. సింపుల్ అన్న, మన ఫ్యామిలీలో తీసుకున్నాం, మన ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేస్తాము అనుకున్నాం, లేదా ఇల్లు కడతాం. అప్పులు ఎందుకు అవుతుందా అన్న? అప్పులు ఎందుకు చేయగలుగుతాం? ఆ పెళ్లి అసలే కాదు. ఇంత డెవలప్మెంట్ తెలంగాణ మొత్తం చేసి కాళేశ్వరం కట్టిండు, యాదగిరిగుట్ట కట్టిండు, హైదరాబాద్లో ఎన్ని కంపెనీస్ తెచ్చిండు, ఇన్ని బ్రిడ్జ్లు కట్టిండు, ఇన్ని ఆర్యూపీలు వేసిండు. అప్పులు కాకుండా ఎట్లుంటాయా? నీకైతే డైరెక్ట్ నీకు ఇన్కమ్ అయితే చూపిస్తుంది కదా, ఇన్కమ్ జనరేట్ చేసిండు కదా, డెవలప్ చేసిండు. మొత్తం ఇండియా మొత్తం టాప్ ప్లేస్ ఉంది ఇప్పుడు హైదరాబాద్. బెంగళూరుతో పోటీ పడుతున్నాం, బెంగళూరుతో పోటీ పడుతున్నాం. రజనీకాంత్ హీరో హైదరాబాద్ వచ్చి ఇది హైదరాబాద్ అని అన్నాడు. చూస్తూనే ఉన్నాం మనం వీడియోలు, యూట్యూబ్ వస్తున్నాం, ఆయన ప్రెస్ మీట్ పెట్టి అన్ని పెట్టే హైదరాబాద్ యూఎస్ లాగా ఉందన్నాడు. ఊరికి ఎందుకు అవుతుంది అన్న డెవలప్మెంట్? రూపాయి మనం ఖర్చు పెడితేనే కదా అయ్యేది. జనరేట్ చేసిందా లేదా? వేస్ట్ అయితే చేయలేదు కదా, జనరేట్ అయితే చేసింది కదా. రైతులు అందరూ గొప్పగా ఫీల్ అయ్యే పరిపాలన చేసి కేసీఆర్ ఇప్పుడున్న ప్రజెంట్ ఇప్పుడు లోగో తీసుకొని పబ్లిక్ లో పోయి ఏదైనా పాలసీ తీసుకుంటే కాంగ్రెస్ కేసీఆర్ ఎందుకు పోగొట్టున్నాం పరిస్థితి రియలైజ్ అవుతున్నారు. చాలా ఇబ్బందులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అసలు ఊహించిన పరిస్థితులకు మళ్ళీ దిగజారు. గతంలో కాంగ్రెస్ పెట్టుకున్నారు, ఇప్పుడు అదే పరిస్థితులు కరెంట్ ఉండట్లేదు. మా దగ్గర అన్న చెప్తున్నా ఎండాకాలం వస్తుంది. నిన్న మాట నా వాటర్ వర్క్స్ వాళ్ళతో మాట్లాడి మాకు ఇంతకుముందు 1 hour 15 minutes వాటర్ ఇచ్చి మా ఏరియాలో మంజూరా వాటర్ ఇస్తారు కదా, ఇంటింటి వాటర్ అందించింది కదా కేసీఆర్ సార్. 1 hour 15 minutes వచ్చి 5 నిమిషం ఆర్డర్స్ 40 minutes ఇవ్వాలి, ఇవ్వబోతారు. ఏమంటే అక్కడ ఏదో పాడేది ఇదని చెప్తున్నారు అన్న. గవర్నమెంట్ పడిపోగానే టీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ అవ్వడం ప్రతి ఒక్కరి ఇంట్లో ఇన్వర్టర్లు పెట్టుకోవాలి. వస్తుందని వాళ్ళు ఊహించుకోరు, ఆల్రెడీ పెట్టేసుకున్నారు. ఇక్కడ హైదరాబాద్లో
ఊర్లో కూడా సెకండరీ అట్లా వాళ్ళు వేసారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి హైదరాబాద్ తెలివైన వాళ్ళు కదా, అందుకే బీఆర్ఎస్ వేసారు ఓట్లు. సో వాళ్ళైతే మొత్తం ఇన్వర్టర్ బిజినెస్ సూపర్ అయిందన్న లాస్ట్ 1 year మంచి దాకా వేసుకున్నారు రావడం వల్ల. ఈ వీళ్ళు ఒక్కరే సేఫ్ అయ్యారు మాత్రం చెప్పండి, మంచి సేఫ్ అయ్యారు కాంగ్రెస్. సో ఇట్లా ప్రస్తుతాలు ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంట మా డివిజన్ మటుకు, అయితే మా కాన్స్టిట్యూన్సీ ఉంది. మా మల్కాజ్గిరికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే చుట్టూ రైల్వే అన్న, చుట్టూ రైల్వే. ఆ సిటీ నుంచి ఇక్కడ రావాలన్నా రైల్వే క్రాస్ రావాలి, వేరే ఆప్షన్ లేదు మాకు. మెయిన్ రైల్వే కేసు ఆర్యూపీలు పడితేనే మేము బయటపడతాం, లేదంటే ట్రాఫిక్ సమస్యలు మేము తట్టుకోలేము. ఇప్పుడున్న జనాభా కాలనీస్ పెరిగిపోయినాయి, ఎక్కువైపోయింది. ఇంకో సైడ్ డివిజన్లు పెరుగుతున్నాయి, ఇంకో సైడ్ ఏవోస్. మిలిటరీ వాళ్ళు మొన్నటి వరకు ఎలవ్ చేయలే, ఇప్పుడు ఓకే 5 నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, కొన్ని గేట్స్ ఓపెన్ అయ్యి, బట్ ట్రాఫిక్ అయితే తట్టుకోలేకపోతుంది. ఆర్యూపీలు వాజ్పేయి నగర్ ఆర్యూపీ, గౌతమ్ నగర్ ఆర్యూపీ, తుర్కపల్లి ఆర్యూపీ, బోలారం ఆర్యూపీ మెయిన్ అవుతే మేము బయటపడతాం. ఇంకోటి ఏంటంటే ఆర్కేపురం బ్రిడ్జ్, అది మార్నింగ్ లేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరు ఇక్కడికి వెళ్ళే వాళ్ళకి అది ఓన్లీ 2 lane ఉంది కాబట్టి ఇబ్బంది అయిపోతుంది చాలా. అది ఎక్స్టెండ్ అవ్వాలి. ఇది ఒకటి. గ్రేవ్ యార్డ్స్ అన్న మొత్తం కాన్స్టిట్యున్సీ వైజ్ డివిజన్ వైజ్ గ్రేవ్ యార్డ్స్ డెవలప్మెంట్ ఫండ్స్ వచ్చినాయి, కానీ ఒక 10% ఫండ్స్ మాత్రమే రిలీజ్ చేశారు, మిగతా ఫండ్స్ రిలీజ్ చేయలేదు. అవి తెచ్చుకుంటే గ్రేవ్ యార్డ్స్ డెవలప్ అవుతాయి. పార్క్స్ కూడా డెవలప్మెంట్ ఉంది, చాలా పెండింగ్ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఓపెన్నాలలో అయితే ఘోరంగా అన్న, ఓపెన్నాలలో అయితే మనకి ఘోరంగా ఉంది. వర్షాకాలం వస్తే పిల్లలు పడిపోయి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. లాస్ట్ ఒక 10-15 years నుంచి పిల్లలు పడిపోయి చనిపోయిన రోజులు ఉన్నాయి వాటి మీద. చాలా పెద్ద న్యూస్ కూడా వస్తాయి, టీవీలో కూడా వచ్చే వైరల్ అయినాయి. సో అది మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చేసుకోవాల్సింది. రోడ్ ఎక్స్టెన్షన్, ఇవి మెయిన్ ఎజెండాలు ఇవి ఉన్నాయన్న ప్రజెంట్ అయితే మన దగ్గర. కొన్ని ఏమో ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి, కొన్ని ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి, అవి రిజిస్ట్రేషన్ చేపియాలి. ఎంఆర్ఓలతో కలెక్టర్ గారితో ఆర్డర్ తెచ్చి కొన్ని ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. కొన్ని ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అన్న మాకు స్థలాలు ఉన్నాయన్న, గవర్నమెంట్ స్థలాలు, బట్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. నేను చూపిస్తాను 222 సర్వే నెంబర్లో ఒక 15 నుంచి 20 ఎకరాల ల్యాండ్ ఉందండి, గవర్నమెంట్ ఇల్లులు కట్టలేదు. సరే ఇప్పుడు సరే అయ్యింది ఏదో అయ్యింది, ఇప్పుడు కడదామా అంటే దాన్ని స్థలాలు ఉన్నాయి, పబ్లిక్ కూడా అవసరం ఉంది. ఇక్కడ పబ్లిక్ ఇప్పుడు ఇక్కడ నేరంమెట్ల ఉండేటోడు పోయి అక్కడ అవతల దమ్మాయి కూడా డెంటల్ హాస్పిటల్ జవహర్ నగర్లో పోయి ఉండమంటే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఎట్లా పోయి ఉండలేరు కదా. అక్కడేమో మనకి మార్కెట్ ఉండదు, రోజు కూలి పని చేసుకునేటోనికి అక్కడ చేసుకోలేడు వాడు అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడం వల్ల వాడు ఇక్కడే ఉంటాడు కదా, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఉండడం వల్ల. ఇక్కడ ల్యాండ్ ఉన్నాయన్న, చాలా ల్యాండ్ ఉన్నాయి ఇక్కడ. 222 సర్వే నెంబర్ ఉంది, 119 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఇంచుమించు ఒక 50 ఎకరాల దాకా మన గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంది. అది స్థలం ఉందని ఆలస్యం చెప్పేటోడు లేరు, గవర్నమెంట్ వాళ్ళు ప్రపోజల్ పెట్టేటోడు లేరు. ఇంకోటి ఇక్కడ మల్కాజ్గిరిలో 3 phase కరెక్ట్స్, 2 phase మ్యాక్సిమం ఉంది, 3 phase తక్కువ. అంటే ఒక 100 కాలనీకి ఒక 15 కాలనీకి 3 phase కరెక్ట్సే ఉంది, మిగతా కాలనీకి లేవు. రీసెంట్గా మా ఎమ్మెల్యే సార్ ఒక 3 సబ్స్టేషన్ తీసుకొచ్చి పెట్టింది, శాంక్షన్ అయినాయి, ల్యాండ్ కూడా చూపిస్తాం, అలాట్మెంట్ కూడా అయింది. జస్ట్ పని స్టార్ట్ అవ్వడం ఆలస్యం. కరెంట్ ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేని ప్రాబ్లం లేదన్న. అన్నీ మాకు అవకాశం ఇస్తే 100% చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాం. ఇది మాత్రం చేసి ఫ్లో రెయిన్ వాటర్ మొత్తం ఫ్లో ఓవర్ఫ్లో అయిపోయి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది డ్రైనేజ్ నుంచి. అంటే దాని సైజ్ తక్కువ అయిపోయింది, ఓవర్లోడ్ అయిపోయింది. చిన్న డైవర్షన్ అన్న, చిన్న డైవర్షన్ పెట్టాలి, అది కట్ చేస్తలేదు. చేయకపోతే మా ఎమ్మెల్యే సార్ ఆయనంతలో ఆయన అందులో దిగి డ్రైనేజ్ వైపు చూపిస్తాను వీడియో ఒకటి, ఆయనంతలో ఆయన దిగి పోయి ఆయన సజెషన్ చెప్పినాక ప్రాబ్లమ్స్ దిగిండు డైరెక్ట్. మొత్తం పూర్తిగా దిగింది లోపల, మొత్తం లోపల డ్రైనేజ్ లోపల. స్పీకర్ దగ్గర
జస్ట్ ఒక మెష్ తీసి డైవర్ట్ చేయాలంటే అది ఒక్కటి చెప్పి ఎమ్మెల్యే సార్ వాళ్ళకి దిగి చేస్తే కానీ అధికారులు చేయలేరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొన్న వర్షాకాలం సాల్వ్ అయిన ప్రాబ్లం. నిజంగా ఎమ్మెల్యే స్థాయిలో అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ సో ఇప్పుడు సాల్వ్ అయింది అన్నమాట ప్రాబ్లం క్లియర్ చేసిన క్లియర్ అయ్యింది. మొన్న రైనీ సీజన్ కూడా నో బ్లాక్, ఫ్రీ ఫ్లో ఉంది దాని ఉంది. అధికారులు చెప్పారన్న దిగొద్దు ఎమ్మెల్యే సార్ వాళ్ళ సమ్ యాసిడ్స్ ఉంటాయంటే కూడా మా ఎమ్మెల్యే సార్ కేర్ చేయకుండా పబ్లిక్ కోసం దిగారు. అవును, అందులో ఎంత ప్రమాదకరమైన యాసిడ్స్ ఉంటాయి. దిగొచ్చాక 2 days అవ్వలేదు అతను ఎమ్మెల్యే సార్కి అవ్వలేదు, హెల్త్ ఇష్యూ వచ్చింది. కానీ పబ్లిక్ కోసం ఎనీ టైమ్ ఈజ్ రైట్. ఇక్కడ ఒక డంప్యార్డ్ ఉంటుంది అందుబాటులో వెళ్ళిపోయాడు గన్మ్యాన్లే అందులోకి వెళ్ళిపోయాడు, డంప్యార్డ్ లోపలికి వెళ్ళిపోయాడు నచ్చుకుంటాను. హార్డ్ వర్క్ చేసే లీడర్స్ చాలా హార్డ్ వర్క్ అన్న, కరెక్ట్ లా పాయింట్ పట్టుకొని చేస్తారు. వర్క్ ఎలా చేయాలో ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఇది మాత్రం ఇట్లా చేస్తే పూర్తయితే నేర్చుకోవాలి. పాయింట్ పెట్టి ఫోన్ల మీద కావన్న పనులు గ్రౌండ్లోకి దిగాలంటాడు డైరెక్ట్. ఫోన్ల మీద అసలు పనులే కావు, చేయాలి, అది నామినల్ అంతే. డైరెక్ట్ గ్రౌండ్లోకి దిగాలి, డైరెక్ట్ అధికారులు దగ్గరికి పోవాలి. ఇన్ని ఉన్నాయన్న అప్లికేషన్స్ లాస్ట్ 1 yearలో బండల్స్. రైల్వే వాళ్ళకి రాసింది, డంప్యార్డ్ వాళ్ళకి రాసింది, ఆర్యూపీకి, మున్సిపల్కి, ఆర్డీఓకి, కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కటి సబ్జెక్ట్ మీద మాట్లాడే వ్యక్తి మా ఎమ్మెల్యే. A to Z సబ్జెక్ట్ పట్టుకొని మాట్లాడు, చూసి నేర్చుకోవాలనే ఇన్స్పిరేషన్. చాలా అదృష్టం మాకు ఆయన కింద పనిచేయడం. చాలా లీడర్ అంటే ఆయనే అన్న, ఓపెన్గా చెప్తున్నా. ఎంతో మంది దగ్గర మేము చూసాం, ఎంతో ఎమ్మెల్యేలను చూసాం, మినిస్టర్లను చూసాం, కానీ హ్యాట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఆయన ముందు మేము చెప్పలేము ఈ మాట, కానీ పర్ఫెక్ట్ పేపర్ వర్క్ పర్ఫెక్ట్ ఉంటుంది. పని చేస్తారు. మీరు ఇంతవరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు మీరు కలిసి ఉండొచ్చు కదా, ఎంతమంది పిఎల్ ఉంటారని ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే కదా 6 పిఎల్. 6 పిఎల్ ప్రతి డే 6 ఉంటారు ఆఫీస్, ప్రతి డే ఉంటారు 6. ఎవరి దానికి డివైడ్, ఎల్ఓసి ఇచ్చే వాళ్ళకి ఎల్ఓసి డివైడ్, సిఎంఆర్ఎఫ్ ఇచ్చే వాళ్ళకి సిఎంఆర్ఎఫ్ డివైడ్. కోర్టులో ఏమైనా ప్రాబ్లం ఉంది, ఇప్పుడు రోడ్ వైండింగ్లో కోర్టు కేసు చేస్తారు కదా, వాళ్ళకి ఏమైనా కావాలంటే మాలాంటి కార్యకర్తలు చేస్తారు. ఇవాళ చెప్తున్నానన్న, ఏ లీడర్ అవసరం లేదన్న మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. సాయి గౌడ్, XYZ పర్సన్ ఎవరు అవసరం లేదు. మీరు కూడా డైరెక్ట్ వెళ్ళి కలవచ్చు. ఎవ్రీడే షార్ప్ 9 o'clock ఆఫీస్లో ఉంటుంది, till 11:30 పబ్లిక్ అలాట్ చేస్తారు. పబ్లిక్ ఎక్కువ 12:30 వరకు పోతుంది. ఉన్నాకనే తర్వాత మనం ఏదైనా పర్సనల్ అది మనం మనకి గవర్నమెంట్ మనకి ఏమన్నా ఓపెనింగ్స్ ఉన్నా, ఏమైనా మీటింగ్స్ ఉన్నా కానీ, అధికారుల ప్రోగ్రామ్ ఉన్నా కానీ ఆఫ్టర్ 11:30 పెట్టుకుంటాం. ఎవ్రీడే షార్ప్ 9 o'clock ఆయన ఆఫీస్లో అవైలబుల్. సాయి గౌడ్తో వస్తేనే, ఇప్పుడు నేర్మెంట్ డివిజన్ అండి, సాయి గౌడ్తో వస్తేనే పని చేస్తాను కాదు, డైరెక్ట్ పోయి నేను నేర్మెంట్ డివిజన్ అని చెప్పమనండి, గతం చేసి పట్టిస్తాడు. ఏముంది మీ ప్రాబ్లం ఏంది, ఓకే డన్, చేసే బాస్తా ఆయన, వెళ్ళే బాస్తా మనది. అదే చెప్తాడు మా ఎమ్మెల్యే, పబ్లిక్ తీసుకురా సార్, పబ్లిక్ తీసుకురా ఎప్పుడైనా. సో మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న ఏ డివిజన్ సంబంధించిన ఇష్యూ అయినా కానీ వాటి నార్మల్గా క్లియర్ చేసి డైరెక్ట్ వెళ్ళొచ్చు, డైరెక్ట్ సాల్వ్ చేసుకోవచ్చు. వాళ్ళతో ఏ లీడర్ కూడా అవసరం లేదు. ప్రోటోకాల్ ఉంటుంది, ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరికి ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఇస్తారు. ఫైనల్గా పబ్లిక్ ఏం కావాలో చేసి పెడతారు. ఎవరితో వచ్చినా సబ్జెక్ట్ సమస్య ఏంటనేది సబ్జెక్ట్. ఇంకోటి అన్న, ప్రతి ఒక్క కాలనీ ప్రెసిడెంట్, ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే సాయం కోసం వెళ్తాడో వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ పెడతాడు అన్న. పర్సనల్గా ఏ ఎమ్మెల్యే నన్ను పెట్టాడు అన్న, పర్సనల్గా. ఇప్పుడు సపోజ్ మీరు వెళ్ళారనుకోండి, మా సో అబ్బాయికి పెన్షన్ రాలేదు, XYZ ఏదో ఉందనుకోండి, మీరు వెళ్ళారనుకోండి, వెళ్ళి ఇస్తారు. కరెక్ట్ 1 week మీకు ఆయన నుంచి మెసేజ్ వస్తుంది.
ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా కాలేదు, ఏమైంది చెప్పిన అప్డేట్ ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ తీసుకుంటారా? ఖచ్చితంగా. మళ్ళీ రాకపోతే మళ్ళీ పిఏ నుంచి మీకు మళ్ళీ ఇమీడియట్ కాల్ వస్తుంది. మళ్ళీ ఒక 2-3 డేస్లో మళ్ళీ ప్రాబ్లం ఎంత త్వరగా సాల్వ్ అయ్యేది ఉంటే అంత త్వరగా సాల్వ్ చేస్తుంది. రేపు పొద్దున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి మరి రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే గెలిస్తే మొన్న 55,000 వచ్చిందండి అప్రాక్సిమేట్. ఈసారి 1,00,000 ప్లస్ వస్తుంది. 1,00,000 ప్లస్ మెజార్ తగ్గేదే అస్సలు. సో మినిస్టర్ స్థాయిలో ఉంటే మీలాంటి ఆయన కింద ఉన్నటువంటి చాలా మంది లీడర్లకి ఇంకా మంచి పై అవుతుంది. వర్క్ ఎలా నేర్చుకుంటామన్న యువకులం మేము. ఆయన చూసి నేర్చుకుంటున్నాం. డైలీ ఒక్కొక్క లెసన్ మాకు చాలా నేర్పిస్తున్నాడు. చాలా నేర్చుకున్నాను. లాస్ట్ 1.5 year అయితే నేనైతే చాలా పర్సనల్గా నేర్చుకున్నాను. అరే రాజకీయం అంటే ఇదా రా బాబు, లీడర్షిప్ అంటే ఇదా అని నేర్చుకున్నాం మేము. సో మీ ఎమ్మెల్యే గారు ఉన్నారన్న రాజశేఖర రెడ్డి గారు. సో అసెంబ్లీలో ఈ నేరేడ్మెంట్ డివిజన్ గురించి ఏదైనా సమస్య ఏమైనా మాట్లాడిన పరిస్థితులు మాట్లాడాను. నేను చూసిన ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే నాకు తెలిసి మల్కాజ్గిరి నుంచి మాట్లాడిన ఎమ్మెల్యే మా అమర్ రాజశేఖర్. అసెంబ్లీలో ఇక్కడ 278 సర్వే నెంబర్ అని ఒకటి ఇష్యూ ఉంది ల్యాండ్, దాని గురించి అది ఒకటి. బ్రాహ్మిన్స్ గురించి మాట్లాడింది, బ్రాహ్మిన్స్ సమస్యల గురించి మాట్లాడింది. మన మినిస్టర్ అయిన పేరు శ్రీధర్ రెడ్డి అని ఉంది, శ్రీధర్ రెడ్డి అని కదా, ఆయన పర్టికులర్గా వచ్చి ఆయన బ్రాహ్మిన్ శ్రీధర్ అని వచ్చి మా ఎమ్మెల్యే సార్ మాతో షేర్ చేసుకున్నాను. నేను బ్రాహ్మిన్ అయ్యి ఉండి మా బ్రాహ్మిన్లో ఇన్ని సమస్యలు ఉన్నాయని మాకు తెలియదు రాజశేఖర రెడ్డి అని చెప్పేసి అప్రిషియేట్ చేసినాడు. అసెంబ్లీలో మాట్లాడి ఆటో యూనియన్ గురించి మాట్లాడిండు, మన రైల్వేస్ గురించి మాట్లాడిండు. చాలా సమస్యల గురించి అసెంబ్లీలో అయితే మాట్లాడిన ఏకైక వ్యక్తి మా రాజశేఖర్. సాల్వ్ అవుతుంది ఇమీడియట్ అన్న. మాట్లాడిన నెక్స్ట్ డేనే జీవో రిలీజ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఆర్డర్స్ వస్తున్నాయి. బ్రాహ్మిన్స్ నుంచి అయితే 1 day వచ్చేసి వాళ్ళ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు మాట్లాడడం వల్ల రిలీజ్ చేశారు. సో మీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుండి ఈటెల రాజేందర్ పోటీ చేసి గెలిచారు. అవును. సో ఆయన గురించి ఏం మాట్లాడుతారు? ఈ నేరేడ్మెంట్ డివిజన్లో ఏదైనా ప్రారంభోత్సవాలు కానీ దీని డెవలప్మెంట్లో కానీ ఉందన్న. మన ఇప్పుడు మన మెట్రో శాంక్షన్ అయిందన్న. మన ఏవి మన జేపీఎస్ నుంచి మన హక్కింపేట వరకు శాంక్షన్ అయింది. దాంట్లో అన్న కూడా కొంచెం హెల్ప్ చేసేయడానికి తెలిసింది. అన్న కూడా మనతో మంచిగానే ఉంటాడు. ఆయన కూడా పబ్లిక్ మనిషి, ఈటల రాజేందర్ ఆయన కూడా పబ్లిక్ మనిషి అన్న. పబ్లిక్ నుంచి ఎదిగిన మనిషి, చిన్న స్థాయి నుంచి ఆ స్థాయి వరకు ఎదిగిన మనిషి. సో వర్క్ అయితే చాలా మంచిగా ఉంటారు. మనుషుల కష్టాలు తెలిసిన నాయకుడిగా ఒక మంచి పేరు పోసి వాస్తవంగా ఏ ఎలక్షన్లో పోటీ చేసినా అవును. సో మల్కాజ్గిరిలో కూడా సాధించారు. సో మీరు కూడా మంచిగా మంచిగా ఉంటారు, చాలా బాగుంటాడు. మన మా కాలనీ తరఫున మేము ఈ కాలనీకి మేము ఉన్నాం కాబట్టి ఈ కాలనీ తరఫున మేము పర్టికులర్గా వెళ్ళినా కానీ ఈ పార్టీ ఆ పార్టీ అని చూడండి పని చేసి పెడతాడు. ఇది మాత్రం పక్క పని చేసి పెడతాడు. మొన్న పోచారంలో కూడా ఒక ల్యాండ్ ఇష్యూలో కూడా ఒకటి అయింది కదా, కబ్జా చేయడానికి వస్తే కూడా కొట్టాడు. అది మామూలు విషయం కాదన్న. ఈ స్థాయిలో ఉండి వచ్చి చేయడం అంటే చిన్న విషయం కదా. ఇబ్బంది పెడుతున్నాడు, తక్కువకు కొట్టాడు, చాలా వైరల్ అయింది. ఇంకోటి ఏంటంటే ఉండాలని అలాంటి లీడర్స్ కూడా ఉండాలి. మాస్, కొంతమంది మాస్ ఉండాలి, కొంతమంది క్లాస్ ఉండాలి. రాజేందర్ అలాంటి లీడర్స్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి అన్న వాళ్ళ లీడర్ ఉండాలి, మలరెడ్డి సబ్లాగా కూడా ఉండాలి లీడర్స్. ఎవరి స్టైల్ వాళ్ళదన్న. పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఏ స్టైల్ వాళ్ళ కాదు. ప్రభాస్తో డైలాగ్ ఉంటుంది చూడండి మిర్చి మూవీలో, ప్రేమిస్తాం డూడ్ పోయేదేముంది రిటర్న్ ప్రేమిస్తారు. మా సార్ ప్రేమిస్తాడు అంతే. మంచిది. మా ఎమ్మెల్యే గారు సాఫ్ట్ ఏమో అని అనుకుంటాం కానీ కష్టపడతాడు. ఇక్కడ ఎన్టీఆర్ అని ఒక కంపెనీ ఉంది, స్పేస్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అనేది. ఆ కార్మిక సంఘానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆల్రెడీ ఇంతకుముందు ఉంటే మళ్ళీ మొన్న గెలిచాడు. ఏ ఎమ్మెల్యేనన్నా ఉంటుందన్న ఒక కార్మిక
సంఘానికి ఎమ్మెల్యే కార్మిక సంఘం అసలు ఉండదు. అంత గ్రౌండ్ లెవెల్లో ఉంటాడు. చూడడానికి క్లాస్, బట్ లోపల మాసం. లోపలైతే మాస్ ఉంది, బయటికి కనిపించారు. అంటే చేసేవన్నీ క్లాస్గా పనులు మాత్రం పర్ఫెక్ట్ చేస్తాను. సో మీ ఎమ్మెల్యే గారు టాలెంట్తో 60 పైచీలకు పోయే ఇళ్ళను కూడా ఆర్యూబీకి సంబంధించిన దానికి, సో దాని ఆ ఇళ్ళకు మాత్రమే పోయేటట్టుగా చేసి ఒక మంచి పేరు తెచ్చుకుంటారు ఈ కాన్స్టిట్యున్సీలో. ఏం కదా ఇది వాజ్పేయి నగర్ దాన్ని ఆర్యూబీ శాంక్షన్ అయింది. అదే డివిజన్కి వస్తుంది. అది 140 డివిజన్ వస్తుంది, 137 వస్తుంది. బార్డర్లో ఉంది, రెండింటి మధ్యలో. అది ఏమైందంటే అది ప్లాన్ ప్రకారం, రైల్వే వాళ్ళ ప్లాన్ ప్రకారం కానీ మున్సిపల్ ప్లాన్ ప్రకారం 60+ హౌసెస్ పోతుంది. వాళ్ళ ప్లాన్ ప్రకారం 60+ హౌసెస్ పోతుంటే వాళ్ళందరూ పబ్లిక్ మన ఎమ్మెల్యే గారు గెలిచాక వచ్చి ఇక్కడ పోతున్నాయని అంటే పర్టికులర్ ఇంట్రెస్ట్ తీసుకొని దాని మీద ఒక 3 months వర్క్ చేసి ఒక సపరేట్ ఎంప్లాయ్మెంట్ పెట్టి ఇంజనీర్స్ రిక్రూట్ చేసుకొని దాని మీద మొత్తం వర్క్ చేసి లెంత్ ఏం తగ్గకుండా కొంచెం డీవియేషన్స్ చేస్తే లాస్ట్ 6 హౌసెస్ పోతున్నాయి. 6 ఇళ్ళు మాత్రం తీసుకొచ్చి మిరాకిల్. అది ఇంకోటి ఏంటంటే అది ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే పని. 6 హౌసెస్ కన్విన్స్ చేసుకోవడం ఈజీ చేయగలము కంపేర్ టు 100+ వాళ్ళని కన్విన్స్ చేసుకోవడం. పబ్లిక్ అయితే అక్కడ ఉన్న వాళ్ళు కూడా మంచి ఎమ్మెల్యేని ఎన్నుకున్నాంరా అనే ఒక సాటిస్ఫాక్షన్కి అయితే వచ్చింది. 1 year మంచి ఉద్దేశం వచ్చింది, దాన్ని బాగా చేశాను. ఆర్యూబీ వర్క్ అయితే చాలా బెస్ట్. సో ఇప్పుడు జూలకంటి కిషోర్ గారి ఆశీస్సులతో, ప్రజల ఆశీర్వాదంతో, ఎమ్మెల్యే గారి సపోర్ట్తో కార్పొరేటర్గా బయలుదేరుతాను. అవును. సో ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇంటర్వ్యూ కూర్చున్నా, మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తా. తప్పకుండా జేకే సాయి గారు కార్పొరేటర్ కావాలని గుడ్ లక్ సాయి. థ్యాంక్ యూ.